జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పడం విడ్డూరమని విమర్శించారు. యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణమని ఆరోపించారు. 100 ఫీట్ల విస్తరణపై మున్సిపల్ తీర్మానం ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఏడాదిన్నర పాటు నివేదికను తొక్కిపెట్టిందని అన్నారు. 2021లో జీవో వచ్చినప్పటికీ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు జాప్యం చేశారని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలోకి ఉండి రోడ్డు విస్తరణ చేయకపోవడం బాధ్యతారాహిత్యమని, ప్రజా ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకేనని అన్నారు. రాజకీయాల్లో ఎవరు కొనసాగాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. వల్ల 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఆ టర్మ్లో నేను ఎమ్మెల్యే గెలిచాను. మీ గెలవడంతో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఉండే మేము ఇమీడియట్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ రోడ్ ఏదైతే 60 ఫీట్ల నుండి 100 ఫీట్లకు విస్తరణ చేయాలని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ దాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడము, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దాని ప్రభుత్వ ఆమోదంతో పరిశీలింపచేయటం, అబ్జెక్షన్ కాల్ఫర్ చేయటం, నోటిఫికేషన్ ఇచ్చి ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి అబ్జెక్షన్ కాల్ఫర్ చేసి అప్పుడు ఏదైతున్నదో దాన్ని ఏదైతుందో వెదర్ టు గో ఫర్ 100 ఫీట్ ఆర్ 80 ఫీట్ అది ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, 60 ఫీట్లకే కొనసాగడమా, ఈ విధంగా ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసిందా. ప్రజాభిప్రాయం సేకరణ చేసి అల్టిమేట్లీ ఏదైతుందో ఇట్ వాజ్ 2017 జూన్ 2017కి ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి మున్సిపల్ రెజల్యూషన్తో పాటుగా ప్రజాభిప్రాయం కూడా 100 ఫీట్లకు విస్తరణ చేయాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది బై అండ్ లార్జ్. అది 100 ఫీట్ల విస్తరణ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ టు ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని అంటే ఎవరు అంటే సంబంధిత మంత్రి అన్నట్టు. సంబంధిత మంత్రికి జూన్ 2017 రీచ్ అవుతే 1.5 year దాన్ని తొక్కిపెట్టి ఎక్కడ 100 ఫీట్లు అప్పుడే ఆమోదం తెలిపినట్టయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అనే భావంతో ఏదైతుందో దాన్ని తొక్కిపెట్టి ఎన్నికల్లో ఏదైతుందో దాన్ని ఒక అవకాశాన్ని తీసుకొని డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఎమ్మెల్యే గెలిచి వచ్చింది 2018 డిసెంబర్ ఐ బిలీవ్. వారు ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత ఏదైతుందో till 2.5 years ఇది 14/6/2021 నాడు ఏదైతుందో ఈ 100 ఫీట్ల విస్తరణకి ఏదైతుందో మరి ప్రభుత్వ ఉత్తర్వులు పొందడం జరిగింది. యాక్చువల్లీ ఏదైతుందో ఫైల్ వాజ్ రెడీ విత్ ది గవర్నమెంట్,